16 సోమవారాల వ్రతం చేసుకునేటప్పుడు ఒకరైతే డౌట్ అడిగారు. ఆ డౌట్ ఏంటంటే శివలింగాన్ని కూడా పెట్టుకోవాలా, శివలింగం లేకుండా పటమున్నా చేసుకోవచ్చా అని. సో అది మీ ఇష్టం అండి. శివలింగం మీ దగ్గర ఉంటే మీరు చేసుకోండి, లేకపోయినా కూడా పటమున్నా కూడా సరిపోతుంది. నెక్స్ట్ రెండోది వచ్చేసరికి ఆర్భాటంగా చేసుకోవాలా అంటే అది మీ పరిస్థితిని బట్టి, మీకు ఎలా మీ కెపాసిటీని బట్టి మీరు చేసుకోవచ్చు. అండ్ మూడోది వచ్చేసరికి మనము మంత్రాలు చదువుకోవాలా లేకపోతే ఎవరైనా పంతుల్ని పిలుచుకోవాలా అని మూడో క్వశ్చన్ అయితే అడిగారు. దానికి ఆన్సరు, మీకు కెపాసిటీ ఉంటే మాత్రము మీరు పంతుల్ని పిలుచుకొని కూడా వ్రతం అయితే చేసుకోవచ్చు. లేదు మేము చదువుకున్న వాళ్ళము అనుకుంటే మీకు క్రోమ్లో సోమవార వ్రతము అని క్లిక్ చేయండి, అక్కడ మీకు మొత్తము ఉంటుంది. సో అది మీరు చూసి చదువుకొని చేసుకోవచ్చు. ఇక నెక్స్ట్ వచ్చేసరికి మరి చదువుకొని వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళు ఎలా చేసుకోవాలనుకుంటే వాళ్ళు ఏం చేయాల్సిన అవసరం లేదండి. ఓం నమ శివాయ అని అనుకున్నా చాలు. సో నెక్స్ట్ వచ్చేసరికి మనము ఇలాగే చేయాలా అనేదైతే లేదు. సో అది మీ పరిస్థితిని బట్టి మీరు పూజ అయితే చేసుకోవచ్చు. ఎందుకంటే రకరకాలుగా రకరకాల విధాలుగా వీడియోలు అయితే పెడుతూ ఉంటారు. సో మీకు మీ మనసుకు నచ్చినట్టుగా ప్రశాంతంగా మీరు ఎలా చేసుకోవాలనుకుంటున్నారో అలాగైతే చేసుకోండి. బట్ మీరు ఏ వ్రతం చేసుకున్నా, ఏ దేవుడైతే చేసుకుంటారో ఆ దేవుడి నామం అయితే చెప్పించండి. అది 108 అయితే చెప్పిస్తే ఇంకా మీకు ఫలితం అయితే దక్కుతుంది. అంటే మంత్రోచ్చరణకి చాలా శక్తి అయితే ఉంది. బట్ పాసిబిలిటీ లేని వాళ్ళు నేనైతే ఏం చెప్పలేను. సో ఆ మంత్రాలు బ్రాహ్మిన్స్ అయితే బాగా చదువుతారు, అది వాళ్ళని పిలుచుకొనైనా మీరు చేసుకోవచ్చు. కానీ అంత చేయలేమంటే ఎవరమేం చేయలేమండి. రెండోది నెక్స్ట్ వచ్చేసరికి మీరు చదువుకోవాలనుకుంటే పంచాక్షరి అయితే చదువుకోండి.